శ్రీరామనవమి వస్తోందంటే చాలు 15 రోజుల ముందే ఆ ఇంటి లోగిల్లో పెళ్లి సందడి మొదలవుతుంది. పండక్కి రాముడి తరపున సీతమ్మకు సారె ఇవ్వటం ఆ కుటుంబం ప్రత్యేకత. ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాలను పాటిస్తూ 108 రకాలతో సారె సమర్పిస్తున్నారు. అసలే కోనసీమ వాసులు సారెకు పెట్టింది పేరు. ఇక అమ్మవారికి పెట్టే విషయంలో ఆలోచిస్తారా? 18 ఏళ్లుగా సీతమ్మకు సారె సమర్పిస్తూ భక్తి చాటుకుంటున్న ఓ కుటుంబం విశేషాలు ఇప్పుడు చూద్దాం. సామూహిక పిండి వంటలు చేస్తున్న వీరంతా అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం గ్రామానికి చెందినవారు. ఏటా రాములోరి తరపున సీతమ్మకు సారె ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. 17 ఏళ్లుగా పేరిచెర్ల సత్యవాణి కుటుంబం ఈ సంప్రదాయాన్ని పాటిస్తోంది. శ్రీరామచంద్రుణ్ణి అమితంగా ఇష్టపడే కుటుంబం కావడంతో వంటకాలు అద్భుతంగా తయారు చేయించి మరీ సారెగా ఇస్తున్నారు. 17 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మా పూర్వీకులు సుబ్బరాజు గారు ద్వారా వచ్చింది. క్షత్రియ సాంప్రదాయం ప్రకారం రాముల వారి తరపున అమ్మవారికి కంసారి సమర్పిస్తాం. 300 లీటర్లతో పాలు తిప్పి కోవా ఐటమ్స్ చేస్తాం. రకరకాల పళ్ళు, కూరగాయలు గ్రామస్తులు అవి వచ్చి సహకారం చేస్తారు. మా బంధువులు కూడా దీనికి సహకారం అందిస్తారు. మగ పిల్లవారి తరపున ఆడపిల్ల వారికి పెట్టేది కంత అంటారు. అరిసెలు, బూరెలు, జంతికలు వంటి ఘుమఘుమలాడే పిండి వంటలు, పండ్లతో రాములోరి కళ్యాణంలో సీతమ్మకు సారె సమర్పిస్తారు. 300 లీటర్ల పాలతో కోవా తయారు చేసి వివిధ ఆకృతుల్లో స్వీట్లు చేస్తారు. సహజ సిద్ధంగా కనిపించేలా తయారు చేసే ఆ సారెను చూసి ఆశ్చర్యపోని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇవన్నీ సత్యవాణి ఇంటి వద్ద సొంతంగానే తయారు చేస్తారు. ఇందుకు తోటి మహిళలు సాయపడుతుంటారు. 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని 18వ సంవత్సరంలో రాముల వారి కళ్యాణోత్సవం వైభవంగా జరిపించుకుంటున్నాం. రాముల వారి తరపున సీతమ్మ తల్లికి కంతసార సమర్పించుకోవడం జరుగుతుందండి. సత్యవాణి గారు ఆధ్వర్యంలో మేము కూడా భాగస్వాములై ఆ రాముల వారి సేవ చేసుకుంటున్నాం అండి. క్షత్రియ వంశీయుల ఆచార సంప్రదాయాన్ని కొనసాగిస్తూ శ్రీరామనవమి నాడు సారె సమర్పించడం తమ ఆచారమని సత్యవాణి చెబుతున్నారు. కళ్యాణం పూర్తయ్యాక స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు ఈ సారెను భక్తులకు పంచిపెట్టడం విశేషం.